ఇప్పుడు కూడా మనం అమ్మవారికి 108 కలశాల పూజ ప్రారంభం కాగా సమస్త విజ్ఞానుల కొరకు విఘ్నేశ్వర పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వస్తి మంత్రంతో ప్రారంభించుకొని మరి విఘ్నేశ్వర పూజ కార్యక్రమం అందించి అదేవిధంగా కలశాల శుద్ధి కోసం, బింబ శుద్ధి కోసం, ఆత్మశుద్ధి కోసం అని దేవాలయ శుద్ధి కోసం పుణ్యావతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ పుణ్యావతి అనంతరము చేసే కలశాలు కూడా పవిత్రమైన ఆ పవిత్రమైన పూజతో కూడా పుణ్యావతి నిర్వహించడం జరిగింది. తదనంతరం కూడా ఇప్పుడు రక్షాబంధన కార్యక్రమం కూడా అయిపోయింది కాబట్టి అమ్మవారి రక్షాలను కట్టి తర్వాత మనందరం కూడా రక్షాబంధన కట్టుకొని ఇక్కడ కలశాలకి ఆవాహన చేసి అమ్మవారిని కలశాలకు ఆవాహన చేసి ఇక్కడ నుంచి కలశ పూజ అయిన తర్వాత అందరికి కూడా అందరికి కలశాలు ఇస్తాము. తీసుకున్నాం. వాసవి మాతాకి